చెయ్యి ఏదో ఆర్ట్ తయారు చేస్తావుగా. నువ్వు కూడా ఇక్కడ నొక్కు. ఇటు ఇటు నొక్కు. బైబిల్ కదా, ఆట ముక్కి నా వెనకాల ఉంది, ఆట ముక్కి. దీని మీద వేసుకో, దీని మీద ఆగుండు, చెయ్యి మీద వేయకు. నొక్కు, గట్టిగా నొక్కాలి. ఇది ఎదరకు లాగిలగా చెప్తాను. ఆగు ఆగు, ఇదిగో ఇది గట్టిగా పట్టుకోవాలి. పట్టుకో, గట్టిగా పట్టుకో. నొక్కు. ఇది కూడా ఎదరకు పెట్టు, రెండు నొక్కాలి. అది ఇది నొక్కలేవు అమ్మ, చిన్నపిల్లవే. అది బలం అక్కర్లేదు, జస్ట్ ఇలా ప్రెస్ తీర్చులో అంటది అంతే. ఈసారి నేను చేస్తాను. బటర్ఫ్లై ఏదైనా అయ్యి. బటర్ఫ్లైనా అమ్మ? బటర్ఫ్లై నేనమ్మా, ఆత్మోక్యమను బటర్ఫ్లై నేనత్త ముడ్లో పెట్టుకో. బటర్ఫ్లై బాగా తీసుకోకుండా వేసుకోవాలి. బొమ్మ అయితే కరెక్ట్గా బాగా వేసిన బాస్ అన్నీ రూపంలో. మళ్ళీ దాని పొయ్యి అయిపోయినప్పుడు కొనుక్కోవాలిగా. మళ్ళీ పొయ్యిలో ఆర్డర్ పెట్టుకోవాలి. అదే పిల్లలు ఏ చూస్తే అమ్మ తట్టు నేను అమ్మ దీని మీద నేనేసుకుంటా. నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి అట్ట తెచ్చుకేదాం. నాకు దీని మీద చిచ్చుకట్ట ఎక్కువ ఇంకా ఎక్కువైనప్పుడు వేడి కట్టకండి, కడితే మళ్ళీ రాదు. మళ్ళీ తిప్పాలి. తిప్పడం వల్ల తప్పడం లేదు. అదిగో బటర్ఫ్లై. ఇవ్వండి. బటర్ఫ్లై ఏంటి? చితాక చిలక. అది ప్రాజెక్ట్ కట్ట యూజ్ అవుతుంది కదా, అక్కడ నుంచో పెట్టడానికి. యేసు ప్రభు ఇప్పుడు అదే దానికి వంటి తీసినవే. నువ్వు కూడా బటర్ఫ్లై దీని మీద నువ్వు కూడా. మేమేస్తా కలిసేస్తాం. జాగ్రత్త, ఎదర మాత్రం ముక్కు దగ్గర పట్టుకోకలేదు. ముక్కు దగ్గర పట్టుకోకు. ఆ రెండు వేసాయి నీకు నచ్చినట్టు. మధ్య మధ్యలో ఆపుతా ఉండాలి. దాన్ని నచ్చిన ఆ పెన్న బొమ్మ వేస్తుంది. సూపర్. ఆపు, మధ్య మధ్యలో ఆపుతా ఉండు. వెనక నీ వల్ల నా చేయి కాలిపోయేది. లేదా అది కట్ చేత కొంచెం వైరే ఆరిపోద్ది. 3D కట్టప్ప. ఏమి యూజ్ ఉంటుందా దీనివల్ల? మన ప్రాజెక్ట్ కరెంటు బిల్లు ఎరగొచ్చేద్దాం.